మదనపల్లి పోస్టాఫీసులో అకౌంట్ లేకపోతే సబ్సిడీ డబ్బు పడదు అంటూ సామాజిక మాధ్యమాల్లో మెసేజ్లు రావడంతో మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ వైకాపా శ్రేణులతో మదనపల్లి హెడ్ పోస్టాఫీస్ కు నేరుగా వెళ్లి అసిస్టెంట్ సూపరింటెండెంట్ నీలిమ మరియు హెడ్ మాస్టర్ సునందలను వివరణ కోరారు. మదనపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి పోస్టాఫీసులో అకౌంట్లు తప్పనిసరిగా చేయించుకోవాలంటూ ఎలా చెప్తారంటూ నిసార్ అహ్మద్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన పోస్ట్ మాస్టర్ సునంద వివరణ ఇలా ఇచ్చారు. దీపం 2 పథకం సబ్సిడీ డబ్బులు పోస్టాఫీస్ అకౌంట్ లోనే పడుతుందంటూ తాము ఎవరికి చెప్పలేదన్నారు. పోస్టాఫీసులో అకౌంట్లు తప్పనిసరి అంటూ వచ్చిన సమాచారం పూర్తిగా అవాస్తవమని, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇకపై నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని, కావున ఇది వరకు మీ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ NPCI లింకేజ్ లేని ఎడల ఇక్కడ IPPB ఖాతాను చేసుకోగలరు. IPPB ఖాతాలో ఆధార్ సీడింగ్, NPCI లింకేజ్ అకౌంట్ ఓపెనింగ్ తో పాటు జరుగుతుందని వివరించారు. అయితే ఇదే విషయం ప్రజలకు ఎందుకు చెప్పలేదని నిసార్ అహ్మద్ ప్రశ్నకు సమాధానం లేకపోవడంతో బారులు తిరిగిన ప్రజల వద్దకు వెళ్లి అందరికీ ఈ విషయంపై అవగాహన కల్పించారు. కానీ వాళ్ళకందరికీ మేము ఒకటే చెప్పాం. పోయి పోస్ట్ ఆఫీస్ ఆఫీసర్లతో కూడా మాట్లాడాం, వాళ్ళతో అడిగినాం, హెడ్ పోస్ట్ మాస్టర్ మేడంతో కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా ఏమంటారంటే, సార్ ఇది వచ్చిందను కేవలం ఒక ఆప్షన్ మట్టుకే, వాళ్ళకు కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఆల్రెడీ అకౌంట్లు ఉండి అది కానీ ఆధార్ లింకప్ అయి ఉంటే వాళ్ళకు ఇది అవసరమే లేదు, ఈ అకౌంట్ చేసే అవసరమే లేదు. ఇక్కడ వాళ్ళు వస్తూ ఉంటే మేము కూడా వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమైనా అవసరమేమో అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం తప్ప ఇది కంపల్సరీ కాదు అని చెప్పారు. ఇదే మాట ఎత్తుకొని పోయి మేము పబ్లిక్లో నిలబడి అందరికీ క్లియర్గా చెప్పినాం, చూడండిపా ఇది మీకు అవసరం లేదు, మీకు కానీ ఖచ్చితంగా అకౌంట్ లేకుండా ఉండి ఆధార్ టైఅప్ లేకుండా ఉంటే ఇది వచ్చి చేసుకోండి, మంచిదే కాదనం. కానీ ఇది 100% కాదు, అది దీనికి స్టిపులేటెడ్ టైం లోపల చేయాలనేది కూడా లేదు. వాళ్ళు ఊరికే ఒక డ్రైవ్ పెట్టినారు, ఒక మేళా మాదిరి పెట్టేసి అందరినీ మొబిలైజ్ చేసి చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు దీన్ని కంపల్సరీ పరిగెత్తి చేసే పని లేదు, మీరు లేటర్ ఆన్ కూడా వచ్చి చేసుకోవచ్చు. కాబట్టి అక్కడ ఉన్న ఎంక్వైరీ చేసి మేము అక్కడ ఉండే 90% మనుషులకు అందరికీ కూడా అకౌంట్లు ఉన్నాయి, ఆధార్ లింకులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలా. ఇది ఎట్లయిపోయిందంటే ఒక స్ప్రెడ్ అయిపోయింది. ఒక ఆయమ్మ పోయిందనో, ఒక ఊరు, ఒక విలేజ్లో, ఒక వీధిలో పోయిందనో, మేము వచ్చిందనో అకౌంట్ ఓపెన్ చేసామని చెప్పి ఆయమ్మ 10 మందికి చెప్తా ఉంది. ఆ 10 మంది ఇది చేయకపోతే నాకు డబ్బులు రావేమని చెప్పి అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. తీరా పోస్ట్ ఆఫీస్ సిబ్బంది కూడా ఇబ్బంది ఉంది, అక్కడ ఉండే ప్రజలకు ఇబ్బంది ఉంది, అక్కడ ఉండే ట్రాఫిక్ సమస్య ఉంది, అన్ని రకాలుగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉండే ఆఫీసర్లు వచ్చిందనో వాళ్ళకి డ్యూటీ ఉంది, ఏమంటే ఇక్కడ వచ్చి అవగాహన కల్పించాల. ఈ సచివాలయం ఉద్యోగులు కానీ అందరూ వచ్చి ఇక్కడ ఉండే ప్రజలకు అవగాహన కల్పించాల, ఇది ఆప్షన్ మట్టుకే, ఇది కంపల్సరీ కాదు అని. ఇప్పుడు ఆ ప్రజలతో కూడా మాట్లాడుతూ ఉంటే అందరూ ప్రజలు ఒకటే అన్నారు, ఇదే మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండింటే వాలంటీర్లు వచ్చిందను మా ఇంటి కాడికి వచ్చేసి ప్రతి పని మాకు హెల్ప్ చేసేవాళ్ళు, ప్రతిదీ మాకు హెల్ప్ చేసేవాళ్ళు, అన్ని రకాలుగా ఆదుకునేవాళ్ళు. ఈ అవస్థలు మాకు తప్పిపోయిండు. ఈరోజు మా పరిస్థితి ఏముందంటే తెల్లారు లేస్తానే ఫైల్ ఎత్తుకొని MRO ఆఫీస్ కాడికి, సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి, మున్సిపాలిటీ కాడికి, తర్వాత ప్రతి సచివాలయాలకు తిరగడమే అయిపోయింది. ఈ పేపర్ లేదని వాడు, ఆ పేపర్ లేదని వీడు, ఈ స్కీమ్ కావాలంటే ఈ పేపర్ అని తిప్పి మాకు చంపుతూ ఉన్నారు. ప్రతిరోజు మా ఇంటికి వచ్చి మీకు ఏమి కావాలా, మీ ఇబ్బంది ఏమి, మీకు ఏమి అవసరము అని చెప్పి అన్నీ అడిగి తెలుసుకొని చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది మదన పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ బాధ చూడలేకుండా మేము కూడా పోయి వాళ్ళకు వచ్చి ఒక అవగాహన కల్పించాము. ఇంకా ప్రజలకు నేను అదే కోరుకుంటా ఉన్నాను, మీకు కానీ అకౌంట్ ఉండి అది కానీ ఆధార్ లింక్ అయింటే మీకు వచ్చింది ఖచ్చితంగా ఈ అకౌంట్ చేసే పని లేదు, అది ఎంత లేకుండా ఉంటే ఇది చేసుకోండి. అది కూడా ఇప్పుడే చేయాలనే టార్గెట్ కూడా లేదు, మీకు టైం ఉంది, నిదానంగా రండి, హ్యాపీగా చేసుకోండి అని చెప్పి మదనపల్లి ప్రజలందరికీ